నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో ఆకాశం తాకేలా అనే సాంగ్ మీకు గుర్తుందా? సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎంత బాగా రాస్తారని మనందరికీ తెలుసు. అలాంటి ఒక అద్భుతమైన లైనే ఈ సాంగ్లో కూడా ఉంది. ఆ లైన్ ఏంటి అంటే, మండే కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే. సో ఇది బేసికల్గా దీని అర్థమైన మండే కొలిమిని అడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణం అని. అంటే మనకి యూజువల్గా బంగారం మట్టిలో దొరుకుతుంది. మట్టిలో దొరికిన దాన్ని తీసి దాన్ని ప్రాసెస్ చేసి హై హీట్లో దాన్ని లైక్ హై టెంపరేచర్లో దాన్ని హీట్ చేస్తే దెన్ విల్ గెట్ టు నో దట్ దిస్ ఈస్ గోల్డ్ అండ్ ఇట్ ఈస్ వాల్యుబుల్ అని. సో మీరు ఏదన్నా హార్డ్ వర్క్ చేస్తున్నా, కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నా, లైఫ్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నప్పుడు నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అని బాధపడటమో, నేను ఇది చేయలేకపోతున్నాను అని వెనక్కి తగ్గటమో చేయకూడదు. దాన్ని ఆ ఫేస్ని మీరు దాటి ముందుకెళ్ళినప్పుడే మీ ఒరిజినల్ వర్త్ ఏంటి, మీ ఒరిజినల్ వాల్యూ ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. అలాగే సెకండ్ లైన్ చెప్తుంది, పండే పొలమును అడగందే తెలియదే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే అని. అంటే పొలం మనం ఫస్ట్ పంట వేసే ముందు దున్నుతారు నాగలితో, ఇప్పుడైతే ట్రాక్టర్స్తో దున్నుతారు. సో దున్నేటప్పుడు ల్యాండ్ని అది చీలుస్తుంది. సో నాగలి ఏం చేస్తుందంటే ల్యాండ్ చీలుస్తుంది. ఇట్స్ లైక్ టఫ్ టు గో త్రూ దట్. ల్యాండ్కి నేలకి అది చాలా బాధ కలిగించే ఒక విషయం. కానీ అది అలా చేయటం వల్లే ఆ పంట బాగా పండుతుంది. నాగలితో దున్నిన పొలంలో పండే పంట అలా కాకుండా మీరు ర్యాండమ్గా ఒక ల్యాండ్లో వేసే పంటకి చాలా తేడా ఉంటుంది. నాగలితో దున్నిన పొలంలో, నాగలని కాదు, ట్రాక్టర్తో కానీ నాగలితో కానీ దున్నిన పొలంలో పంట కొంచెం బాగా వస్తుంది. సో నువ్వు వెళ్ళి ఆ పొలాన్ని అడుగు, పదునుగా నాగలి చేసిన పోటు దానికి ఎంత హెల్ప్ చేసిందని అని. సో అలానే చూద్దాం మనం లైఫ్లో వచ్చిన ఛాలెంజెస్ని, అవి మనల్ని బెటర్ చేయటానికి, ఒక బెటర్ వర్షన్ని మనల్ని తయారు చేయడానికి అవి హెల్ప్ చేస్తున్నాయి అన్నట్టు చూద్దాం. సో థ్యాంక్స్ టు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఫర్ గివింగ్ దిస్ టు అస్.